ముసలాడే కానీ మహానుభావుడు 93 ఏళ్ల వయసులో బిలీనియర్ ఐదో పెళ్లి. ఆస్ట్రేలియన్ అమెరికన్ బిలీనియర్ మీడియా మొగల్గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్డోక్ మరోసారి వార్తల్లో నిలిచారు. 93 ఏళ్ల వయసులో మరో పెళ్లికి సిద్ధమైపోయారు. తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాను ఐదో పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా ఈ జంట ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు అమెరికా మీడియాలో వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిన సంగతే. తాజాగా ఈ వృద్ధ జంట వివాహం చేసుకోబోతుందంటూ స్థానిక మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది జూన్లో కాలిఫోర్నియాలోని మార్డోక్ ఎస్టేట్ లో వీరి వివాహం జరుగుతున్నట్టు కథనాలు పేర్కొంటున్నాయి. పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారని, ఆహ్వానాలు కూడా పంపిస్తున్నారని తెలిసింది. రష్యాకు చెందిన ఎలీనా జుకోవా అమెరికాకు వలస వచ్చారు. ఆమెకు ఇది రెండో వివాహం. గతంలో మాస్కో ఆయిల్ బిలినియర్ అలెగ్జాండర్ తో ఆమెకు వివాహమైంది. కొన్ని కారణాల రీత్యా వీరిద్దరూ విడిపోయారు. ఈ జంటకు ఓ కుమార్తె దిశ కూడా ఉంది. ఆమె రష్యన్ ఓలిగర్ ను పెళ్లి చేసుకుని విడిపోయింది. కాగా మార్డోక్ ఇప్పటికే 4గురిని పెళ్లి చేసుకుని వారితో తెగదెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత గతేడాది 65 ఏండ్ల యూన్ లెస్సీ స్మిత్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మార్చి 17న న్యూయార్క్ లోని ఓ హోటల్లో వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మళ్ళీ ప్రేమలో పడ్డాను. ఇదే నా చివరి వివాహం అవుతుందని నాకు తెలుసు అని నిశ్చితార్థం సమయంలో రూపర్ట్ మర్డోక్ వెల్లడించారు. 4గో భార్య అయిన జెర్రీ హాల్ తో విడాకులు తీసుకుని 7 నెలలు కూడా పూర్తి కాకముందే ఆయన లెస్సీతో నిశ్చితార్థం చేసుకుని అప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే నిశ్చితార్థం అయిన వారం వ్యవధిలోనే వీరి బంధం తెగిపోయింది. లెస్సీ స్మిత్ అభిప్రాయాల విషయంలో మార్డోక్ అసౌకర్యానికి గురయ్యారని, అందుకే లెస్సీతో వివాహాన్ని రద్దు చేసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. మార్డోక్ మొదటిసారి ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ ప్రాటియా బుకర్ ను 1956లో వివాహం చేసుకున్నారు. వీరు 1967 వరకు కలిసే ఉన్నారు. అనంతరం విడిపోయారు. ఆ తర్వాత అన్నా మరియా మన్ ను వివాహం చేసుకుని 30 ఏళ్ల తర్వాత 1999లో ఆమెకు విడాకులిచ్చారు. ఆ తర్వాత వెంకీ డెంగ్ ను పెళ్లి చేసుకుని 2013 వరకు కాపురం చేశారు. ఆమెకు విడాకులిచ్చిన తర్వాత 2016లో జెర్రీ హాల్ ను 4వ వివాహం చేసుకున్నారు. ఆమెను పెళ్లాడిన 6 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. కాగా రెండో భార్య అన్నా మరియా మన్ నుంచి విడిపోయిన సందర్భంలో మార్డోక్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైన వాటిలో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు $1.7 బిలియన్ ఆస్తి ఇచ్చినట్టు సమాచారం. ఇలా 90 ఏళ్ల వయసులో కూడా నవ యవన యువకుడిలా వరుస వివాహాలు చేసుకుంటున్న ఈ ముసలి బిలినియర్ ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదే విధంగా ఆయనపై రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. ముసలివాడే కానీ మహానుభావుడు అంటూ, ఈ వయసులో కూడా ఆయన సిస్టమ్ అంత స్పీడ్ గా ఉందా అంటూ సోషల్ మీడియాలో ఆయన పేరును ట్రోల్ చేస్తున్నారు. ఇక మరి ఈ 93 సంవత్సరాల ఈ బిలినియర్ ఐదో పెళ్లితో ఆగుతాడా, లేక తన లెక్కను పెంచుకుంటూ వెళ్తారా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.